ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీలో సాయిబాబా మందిరాన్ని కూల్చి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన ఇలవల సుధాకర్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని కాలేజీ ప్రిన్సిపాల్ వెన్నపూస వెంకట శివారెడ్డి డిమాండ్ చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ వెన్నపూస వెంకట శివారెడ్డి మీడియాతో వెల్లడించిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్ కాలేజీని 2004 సంవత్సరంలో సర్వే నంబర్ 90/2Aలో 94 సెంట్లు భూమిని అద్దెకు తీసుకొని కాలేజీని నడుపుకుంటూ కాలేజీ ముందు సాయిబాబా మందిరం నిర్మించామని చెప్పారు. ప్రతిరోజు పూజలు చేస్తామని, గురువారం సత్సంగం జరుపుతామని, సంవత్సరానికి ఒకసారి నగరోత్సవం జరుపుతామని ప్రిన్సిపాల్ వెంకట శివారెడ్డి తెలిపారు. కాలేజీ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యం నింపుతూ సమాజంలో గౌరవ మన్ననలు పొందుతున్నామని పేర్కొన్నారు. కాలేజీకి వ్రాతపూర్వక రెంట్ ఉంది. అగ్రిమెంట్ 6 సంవత్సరాల గడువు ఉన్నప్పటికీ స్థల యజమాని తమతో సంప్రదించకుండా దేవుళ్ల విగ్రహాలను, మందిరాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇందుకు కారణమైన స్థల యజమాని ఇలవల సుధాకర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చేమకుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టామని వివరించారు. की जय सद्गुरु साईनाथुनि शरद बाबूजी की जय। నా పేరు వెన్నపూస వెంకట శివారెడ్డి. నేను చేమకుర్తి పట్టణంలోని ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మా కళాశాల ముందు శ్రీ సాయిబాబా సత్సంగ కేంద్రాన్ని 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. అయితే నిన్న హఠాత్తుగా ఆదివారం
నవంబర్ 24వ తేదీన ఇలవల సుధాకర్ రెడ్డి వాళ్ళ భార్య కృష్ణవేణి అని వారు వచ్చి బాబా మందిరాన్ని ధ్వంసం చేశారు. అదేవిధంగా అక్కడ పూజలు అందుకుంటున్న సరస్వతీ మాతను, విఘ్నేశ్వర స్వామిని, బాబా విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. అదేవిధంగా మన హిందువులు అతి పవిత్రంగా కొలిచే రావి చెట్టుని అక్కడి నుంచి తొలగించడానికి ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. అయితే సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతగా మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వారిని ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేవాడిని కఠినంగా శిక్షించాలి. మేము చేమకుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. అది కేసు నమోదైంది. 338/2024 నమోదు అయినప్పటికీ దోషుల్ని ఇప్పటిదాకా శిక్షించలేదు. మా హిందూ మతవాదులు కూడా మాకు అండగా ఉండి ఈ పవిత్ర కార్యానికి ఆ దుశ్చర్యను పాల్పడిన వాళ్ళని కఠినంగా శిక్షాలని మాకు అండగా ఉండి అక్కడ సాయిబాబా మందిరాన్ని మరలా పునర్నిర్మించడంలో అందరూ మాకు చేయూతనివ్వాలని కోరుకుంటూ మా సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని ఈ విధంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మాకు 2011/5/2020 నుండి 10/5/2030 వరకు, అంటే దాదాపుగా 5.5 సంవత్సరం ఇంకా లీజుకు అక్కడ ఉంది. అక్కడ ఉండటానికి మాకు అర్హత ఉంది. అయినప్పటికీ దౌర్జన్యంగా, దురాక్రమణంగా ప్రవేశించి ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఇలా హిందూ మత వ్యతిరేకులని కఠినంగా శిక్షించాలని మాకు ఈ హిందూ మత వాదులు మాకు అండగా నిలవాలని ఈ విధంగా కోరుకుంటున్నాం. నా పేరు వెన్నపూస రాధిక. ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ శివారెడ్డి గారి భార్యని నేను. చీమకుర్తి పట్టణంలోని ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాల వద్ద 20 సంవత్సరాల నుండి శ్రీ సాయిబాబా మందిరాన్ని నిర్వహిస్తున్నాము. ఈ మందిరంలో సాయిబాబా గురువు గారు, సరస్వతీదేవి గారు, గణపతి స్వాములతో పాటు అతి పవిత్రమైన రావి చెట్టు కూడా కొలువై పూజలు అందుకుంటుంది. నవంబర్ 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం చీమకుర్తికి చెందిన ఇలవల సుధాకర్ రెడ్డి వారి భార్య కృష్ణవేణి సాయిబాబా మందిరాన్ని ధ్వంసం చేశారు. శ్రీ సాయిబాబాని, సరస్వతి అమ్మవారు, గణపతి విగ్రహాలు మందిరం నుండి తొలగించారు. హిందువులకి విష్ణు స్వరూపంగా కొలిచే అతి పవిత్రమైన రావి చెట్టును కూడా తొలగించపోగా భక్తులు అడ్డుకున్నారు. భక్తుల మనోభావాలని దెబ్బతీసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మా సీఎం చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కోరుచున్నాము. హిందువులు పవిత్రమైన రావి చెట్టు కూడా తొలగించడానికి ప్రయత్నించగా భక్తులు అడ్డుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అహిర్నిశలు కృషి చేస్తున్న మన సీఎం గారిని, ఈ లోకేష్ బాబు గారిని, డిప్యూటీ సీఎం గారిని ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మాకు గుడిని పునరుద్ధరణం చేసి మాకు ఉన్న టైంకి మా గుడిని అక్కడ మళ్ళీ నిర్మింపజేసి మళ్ళీ అక్కడ బాబాని నిలబెట్టి ఎప్పటిలాగా పూజలు జరిగే అవకాశం కల్పించాల్సిందిగా కోరుచున్నాము.